చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాకపోతే మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన వెంకటేష్ నాయుడు ఆయన కోసం ఒంగోలు లోక్సభ స్థానానికి డమ్మీ అభ్యర్థిగా ఎందుకు నామినేషన్ వేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వెంకటేష్ నాయుడి పాత్రను సీటు సాక్ష్యాధారాలతో బయటపెట్టి అరెస్టు చేసిందని గుర్తు చేశారు. చెవిరెడ్డికి వెంకటేష్ నాయుడు బినామీ అని జనార్దన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న మిగతా నిందితులు కూడా త్వరలోనే బయటకొస్తారని తెలిపారు. ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బినామీ ఎక్కడో నంద్యాల నా ప్రాంతం అని చెప్పారు. నేనైతే ఎప్పుడు చూడలేదు అది. నేను దాదాపుగా 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అక్కడ స్థానిక నాయకుడిని, స్థానికంగా అక్కడ అందరి లీడర్లతో కానీ అందరితో కూడా తెలుసు. ఈరోజు ఆ యొక్క మీరు చెప్పేటువంటి ఈ వెంకటేష్ నాయుడు ఎవరికి తెలియదు. నేనేమంటానంటే ఇక్కడ వెంకటేష్ నాయుడు అనే తను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బినామీ కాకుంటే ఆడపోయి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ వాళ్ళకి వేశాడు. అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా, నోట్ల కట్టలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, ఎవరిచ్చినారు, ఎవరి బినామీగా అకౌంట్లలోకి పోయినాయి, మద్యం కేసులో ఉలిక్కి పడుతున్నారు. ఈరోజు ఏది ఏమినా వెంకటేశ్ నాయుడుది చేసినటువన్నీ కూడా సాక్ష్యాధారాలతో దేకీలు అవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు ఉండండి, ఆగండి, తెలుస్తుంది నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంకా ముందుకు వస్తారు. ముందుంది ముసళ్ళ పండగ, ఎందుకంత తొందర? ఈరోజు వరదలా పెట్టుబడులు వస్తూ ఉంటే వరదలా పిటిషన్లు తీసుకెళ్తున్నారు. ఈరోజు సిగ్గు శరం లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు డైరెక్ట్గా మెయిల్స్ పెడుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి పెట్టుబడులు రాకుండా అడ్డపడుతున్నారు. ఈరోజు పెట్టుబడులకు వాళ్ళు చెప్పినంత మాత్రమే ఆగాలని ఎవరు లేరు.